ఓం శ్రీ గురుభ్యో నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగకుస్కాని పురాణాని పృథక్ పృథక్. అష్టాదశ మహాపురాణాంతర్గత శ్రీ మార్కండేయ మహాపురాణ ప్రవచన కార్యక్రమాయ సర్వేభ్యः సందర్శక మహాశయేభ్యः శుభస్వాగతం. కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః. వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తః వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మునిత్రయం. నృత్తావసానే నటరాజరాజః ననాదఢక్కాం నవపంచవారం ఉద్ధర్తుకామः సనకాదిసిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం. ह्यः कार्यक्रमे ब्रह्मचर्य आश्रमस्थित धर्माः विदिताः तत्परिशिष्टांशाः अद्य अध्येतव्याः. నిన్నటి రోజు కార్యక్రమంలో బ్రహ్మచర్యాశ్రమ ధర్మాలు తెలుసుకున్నాం. ఇవాళ అందులో వాటిలో మిగిలిన విషయాలు అధ్యయనం చేద్దాం. ఓం భూః ఓం భువః ఓం శువః ఇది ప్రాణానాయమ్య అని ప్రాణాయామం ప్రారంభించాలి. ఎందుకు ప్రాణాయామం ప్రారంభించాలి? మహాభారతంలో భగవద్గీత మహాత్మ్యాన్ని గురించి వివరిస్తూ వేదవ్యాస భగవానుల వారు ఓ మాట చెప్పారు. గీతాధ్యయనశీలస్య ప్రాణాయామపరస్య చ నైవ సంతి హి పాపాని పూర్వజన్మకృతాని చ. ఇది ప్రతిరోజు మననం చేసుకోవాల్సిన గొప్ప శ్లోకం. ఒక మంచి మాటను, ఒక సూక్తిని క్షణక్షణం మనం మననం చేసుకుంటూ ఉంటే, దాని భావాన్ని అవగాహన చేసుకుని మననం చేసుకుంటూ స్మరించుకుంటూ దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ ప్రయోజనం పూర్తిగా సమగ్రంగా సంపూర్ణంగా పొందగలం. అలా చేయకపోతే అది పుస్తకంలోనే ఉంటుంది, మెదడు శూన్యమవుతుంది. సమయం వ్యర్థం, శక్తి వ్యర్థం.
పురాణంలో చెప్పే విషయాలు ఏవైతే ముఖ్యమైన విషయాలు ఉన్నాయో, వాటికి ఏవైతే ప్రామాణిక శ్లోకాలు ఉన్నాయో ఆ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, సమన్వయం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి, ధారణలో ఉంచుకోవాలి, ఇతరులకు చెప్పాలి. మనం ధారణలో ఉంచుకున్న విషయాన్ని ఇతరులకు, మిత్రులకు కానీ, సన్నిహితులకు కానీ, శ్రేయోభిలాషులకు కానీ, మన సంతానానికి కానీ, శిష్యులకు కానీ చెప్పినట్లయితే అది ధారణలో ఇంకా స్థిరపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని మరిచిపోలేము, ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాము. అది ఇక్కడ గమనించవలసిన విషయం. ఈ శ్లోకంలో ఏం చెప్పారు వ్యాసభగవానుల వారు? గీతాధ్యయనశీలస్య ప్రాణాయామపరస్య చ నైవ సంతి హి పాపాని పూర్వజన్మకృతాని చ. ఈ శ్లోకం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే దుష్టమైన ఆలోచనలు, దురాలోచనలు, దుష్టమైన భావనలు రానే రావు. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ అని బాధపడాల్సిన పని అంతకంటే లేదు. పశ్చాత్తాపానికి అవసరం ఉండదు. పశ్చాత్తాపం, పొరపాటు చేసిన తర్వాత పడే బాధనే పశ్చాత్తాపం అంటారు. పశ్చాత్ తరువాత తాపం, బాధపడటం. ఆ పశ్చాత్తాపానికి అవసరం ఉండదు. ఎందుకని? ఈ ప్రామాణిక శ్లోకాన్ని ఒకసారి అవగాహన చేసుకుందాం. గీతా అధ్యయన శీలస్య, గీతను అధ్యయనం చేయడం స్వభావంగా కలిగిన వాడికి, స్య అంటే షష్ఠీ విభక్తి ప్రత్యయం, రామస్య రామయోః రామాణం, గీతాధ్యయనశీలస్య గీతాధ్యయనశీలయోః గీతాధ్యయనశీలానాం, షష్ఠీ విభక్తి, అకారాంతః పుంలింగః. గీతా అధ్యయనశీలస్య, గీత భగవద్గీతను అధ్యయనం చేయడమే శీలస్య స్వభావంగా కలిగిన వాడికి, అంటే రోజు చేసేవాడికి. ఏమిటి అధ్యయనం అంటే? పారాయణ చేయడమా? చదివి ఊరుకోవటమా? అదేది కాదు. ప్రతి పదాన్ని, ఆ శ్లోకంలో పదాన్ని విభాగం చేసి, అన్వయక్రమం చేసి, అర్థం తెలుసుకుని, ఆకాంక్ష చెప్పుకుని, శబ్దరూప సమాసాలు చెప్పుకుంటే అది అవగాహన చేసుకోవడం. ఇది సంస్కృత ప్రాథమిక పరిజ్ఞానం ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలరు. ఉదాహరణకి ఈ శ్లోకాన్ని తీసుకుందాం. గీతాధ్యయనశీలస్య ఏకం ప్రథమం పదం, ప్రాణాయామపరస్య ద్వితీయం పదం, చ తృతీయం పదం, నా చతుర్థం పదం, ఏవా పంచమం పదం, సంతి షష్టమం పదం, హి సప్తమం పదం, పాపాని అష్టమం పదం, పూర్వజన్మకృతాని నవమం పదం, చ దశమం పదం. దశపదమిదం శ్లోకం. దశపదమిదం శ్లోకం అంటే ఈ శ్లోకంలో 10 పదాలు ఉన్నాయి. ముందు పద విభాగం చేయాలి. అది శ్లోకమైనా పద్యమైనా చిన్న చిన్న భాగాలుగా, చిన్న చిన్న పదాలుగా విభజిస్తే అప్పుడు దానికి అన్వయక్రమం, అర్థం, అవకాశం ఉంటుంది. సంస్కృత భాషలో పంచమహాకావ్యాలు ఉన్నాయి. రఘువంశ మహాకావ్యం, కుమార సంభవ మహాకావ్యం, ఈ 2 కాళిదాస మహాకవి రాసినవి. కిరాతార్జునీయ మహాకావ్యం భారవి అనే కవి రాసింది. శిశుపాల వధం అనే మహాకావ్యాన్ని మాఘుడు అనే కవి రాశాడు. నైషధ మహాకావ్యాన్ని శ్రీహర్షుడు రాశాడు. ఇవి పంచమహాకావ్యాలు. మహాకావ్యం అంటే సుమారుగా 10 సర్గలు పైన ఉన్నటువంటిది. సర్గ అంటే అధ్యాయం. ఈ పంచమహాకావ్యాలు సంస్కృతంలో ప్రసిద్ధమైనవి. పంచమహాకావ్యాలు చదువుకున్నవాడు మహాపండితుడు తప్పనిసరిగా. అంతకంటే గొప్ప పండితుడు ఉండడు. అంత గొప్ప పండితుడు అవుతాడు పంచమహాకావ్యాలు అధ్యయనం చేసినవాడు. ఏ విధంగా అధ్యయనం చేయడం అంటే మల్లినాథ సూరి గారు చెప్పిన వ్యాఖ్యానాన్ని అనుసరించి.
సంస్కృతంలో ఉన్న పంచమహాకావ్యాలకు కూడా వ్యాఖ్యానం రాసిన వాడు అంటే సంస్కృతానికి సంస్కృతం, కఠినమైన పదాలకు సులభమైన పదాల్లో సంస్కృతానికి సంస్కృతంలో వ్యాఖ్యానం రాశారు. విశేషం ఏంటంటే ఆయన మన తెలుగువాడు, అనంతపురం జిల్లా వాడు, కోలాచల వారు, వారి ఇంటి పేరు కోలాచల, ఆయన పేరు మలినాథ సూరి గారు, మహాపండితుడు, 18వ శతాబ్దం అంటే దాదాపుగా 3 శతాబ్దాల క్రితం ఆయన పంచమహాకావ్యాలకి వ్యాఖ్యానం రాస్తే ఆ వ్యాఖ్యానాన్ని ఇప్పుడు ప్రపంచంలో సంస్కృతం చదువుకున్న ప్రతి వాళ్ళు చదువుకోవాల్సిందే, అది తప్ప మరో ఆధారం లేదు. నామూలం లిఖ్యతే కించిత్ నానపేక్షితముచ్యతే అని ప్రమాణపూర్వకంగా చెప్పాడు ఆయన. నామూలం లిఖ్యతే కించిత్, మూలానికి వ్యతిరిక్తంగా మూలాన్ని అధిగమించి ఏది రాయలేదు. నానపేక్షితముచ్యతే, అవసరమైన పదాలే తప్ప, అవసరమైన వ్యాఖ్యానమే తప్ప అనవసరమైన పదం ఒకటి లేదు అని ఎంత ఆత్మవిశ్వాసంతో ప్రకటించాడు ఆయన. నామూలం లిఖ్యతే కించిత్, మూల వ్యతిరిక్తత ఎక్కడా లేదు, మూలంలో లేనిది నేనేమీ చెప్పలేదు. మూల శ్లోకాల్లో ఆ మహాకవులు చెప్పిన వాటిని విశేషంగా వ్యాఖ్యానించేనే తప్ప వాటిని అధిగమించి ఏదీ వెళ్ళలేదు. నానపేక్షితం ఉచ్యతే, అనపేక్షితం కిమపి నా ఉచ్యతే, అవసరము కాని దాన్ని దేన్ని కూడా నేను స్పృశించలేదు, చెప్పలేదు, ఇక్కడ రాయలేదు అని చెప్పాడు మహానుభావుడు. ఆయన చెప్పిన వ్యాఖ్యానం ఏంటంటే పదచ్ఛేద పదార్థోక్తి విగ్రహం వాక్యయోజన ఆక్షేపోత సమాధానం షడ్విధం వ్యాఖ్య ఉచ్యతే. ఆ విధంగా 6 రకాల వ్యాఖ్యానం రాశాడు ఆయన ఒక్కొక్క శ్లోకానికి. పదచ్ఛేద పదార్థోక్తి విగ్రహం వాక్యయోజన, ముందు పదాలు విభాగం చేయాలట, తర్వాత పదాలకు అర్థాలు చెప్పాలట, అంటే అన్వయక్రమం వరుసలో చెప్పటం, తాత్పర్యానికి అనుగుణంగా వాక్యాలు ఒకదాని తర్వాత దేని తర్వాత ఏది చెప్పాలో అర్థం అలా వాక్య వరుసలో చెప్పుకుంటూ రావటం. పదచ్ఛేద పదార్థోక్తి, పదార్థం అంటే తినే పదార్థం కాదు ఇక్కడ, పదస్య అర్థ పదార్థ, పదానికి అర్థం పదార్థం, పదచ్ఛేద పదార్థ పదార్థోక్తి. విగ్రహం షద్రూప సమాసాల్లో వస్తాయి ఇవి. సమాసం వ్యస్త పదం సమస్త పదం 2 రకాలు ఉంటాయి. సమస్త పదాన్నే సమాసం అంటారు, 2-3 చిన్న పదాలు కలిపితే సమాసం. అలా కాకుండా ఒక చిన్న పదం వేరే ఉంటే దాన్ని వ్యస్త పదం అంటారు. సమాస పదానికి మాత్రమే విగ్రహవాక్యం ఉంటుంది, వ్యస్త పదానికి ఉండదు. అది కూడా చూసుకోవాలి. సమాస పదాలకు విగ్రహవాక్యాలు చెప్పాలి, అంటే అర్థం తెలిస్తేనే కదా విగ్రహవాక్యం చెప్పడం. పదార్థోక్తి తర్వాత వచ్చేది ఇది. వాక్యయోజన తర్వాత సరళమైన వాక్యాల్లో అర్థాలన్నీ కలుపుకుంటూ భావం తాత్పర్యం జాగ్రత్తగా తీసుకురావడం. ఆక్షేప, ఇవన్నీ కూడా ఆకాంక్షలు వస్తాయి. ఆక్షేపం సమాధానం కూడా. ఆక్షేప, కవి చెప్పిన దాంట్లో ఏదైనా విమర్శకులు దోషారోపణ చేయడానికి అవకాశం ఉందా, ఉంటే అదేమిటి, మన మేధస్సుకు అందిందేమిటి, అది. ఆయన వ్యాఖ్యాత మహానుభావుడు, పదవాక్య ప్రమాణ పారావార పారీణ అంటాడు ఆయన. అంచేత ఆయన ఆ మాట అనగలిగాడు. విగ్రహం తర్వాత వాక్యయోజన, ఆక్షేప, వాక్యాల్లో చెప్పిన తర్వాత ఆక్షేపం, అందులో పదగత దోషం, వాక్యగత దోషం, రసగత దోషం, అలంకారగత దోషం, వ్యాకరణ దోషం ఏదైనా ఉందా, ఉంటే అదేమిటి చెప్పడం ఆక్షేపణం. తర్వాత సమాధానం, దానికి సమాధానం కూడా ఆయనే చెప్పడం. అంటే కవి హృదయాన్ని సమగ్రంగా సంపూర్ణంగా అర్థం చేసుకునేటటువంటి భగవత్ శక్తి, భగవదంశ సంభూతుడు ఆయన కనుకనే చెప్పగలిగాడు. దానికి సమాధానం కవి హృదయం ఇది, కవి ఇందుచేత ఈ వాక్యం చెప్పాడు, ఈ పదాన్ని ఎందుకు ప్రయోగించాడు, అందులో దోషం లేదు అని చెప్పగలగటం. ఈ 6 రకాలుగా ఉంటే వ్యాఖ్యానం ఉంటారు. ఆ రకంగా మనం చెప్పినట్లయితే ఇక్కడ ఏమిటి, మొదట గీతాధ్యయనశీలస్య ఒక పదం, ప్రాణాయామపరస్య రెండో పదం,
చ మూడో పదం, అక్కడ పదం లేదు. గీతాధ్యయన శీర్ష్య ప్రథమం, ప్రాణాయామ పరస్య ద్వితీయం, ప్రాణాయామ గీతాధ్యయన శీర్ష్య ప్రాణాయామ పరస్య చ తృతీయం పదం. నా ఏవ వేరు పదాలు. నా చతుర్థం, ఏవ పంచమం, సంతి షష్టమం, హి సప్తమం, పాపాని అష్టమం, పూర్వజన్మ కృతాని నవమం, చ దశమం. 10 పదాలు ఉన్నాయి, 10 పదాలు ఉన్నాయి. 10 పదమిదం శ్లోకం. తర్వాత అన్వయక్రమం చెప్పాలి. అన్వయక్రమంలో అర్థం చెప్పుకుంటూ వెళ్ళాలి. పదార్థోక్తి అంటే ఇదే. గీత అధ్యయన శీలస్య, గీతను అధ్యయనం చేసే స్వభావం కలవాడికి. అధ్యయనం అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా పదాలు విభజించాలి, అన్వయక్రమం చెప్పుకోవాలి, ఆకాంక్ష చెప్పాలి, విగ్రహవాక్యాలకు శబ్దరూప సమాసాలు చెప్పాలి, అంతరార్థం చెప్పాలి, ఆక్షేపం చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఇన్ని రకాలుగా దాన్ని అభ్యాసం చేసి నలగొడితే అప్పుడు అది అధ్యయనం అవుతుంది. ఒక శ్లోకానికి ఈ రకమైన వ్యాఖ్యానం చెప్పుకుంటూ వెళ్ళాలంటే 15 నిమిషాలు పడుతుంది కనీసంగా. అలా చేస్తేనే అధ్యయనం అంటారు. అలా చదవాట గీతలో ఉన్న శ్లోకాలను 700 శ్లోకాలు. చర్మశ్లోకం ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుధర తత్ర శ్రీరుజయోభూతి ధ్రువ నీతిర్మతిర్మమ, అది 701ది. సంజయుడు తన సందేశం చెప్పింది. అది తీసేస్తే మిగతావి 700 శ్లోకాలు. ఈ 700 శ్లోకాలు ఆ రకంగా జాగ్రత్తగా పదవిభాగం చేసుకుంటూ అన్వయక్రమం చేసుకుంటూ చెప్పినట్లయితే అది గీతాధ్యయనం అంటారు దాన్ని. అలా గీతాధ్యయనం చేసేవాడికి రెండోవాడు ఎవరండి? ప్రాణాయామ పరస్యచ. ఇప్పుడు మదాలస చెప్పిన విషయం అదే. బ్రహ్మచర్యాశ్రమంలో ప్రాణాయామం అభ్యాసం మొదలెట్టారు వాళ్ళు. అప్పుడు మొదలు పెడితే వృద్ధాప్యంలో చివరి క్షణం వరకు కూడా ప్రాణాయామం చేస్తూనే ఉంటారు. మహాసమాధి స్థితికి వెళ్ళిపోతారు. యోగులు చేసే పనిదే. ఆ ప్రాణాయామంతోనే జీవోత్క్రమణ చేస్తారు. అది కావాల్సింది. అది అనాయాసేన మరణం వినా దైన్యైన జీవం దేహాంతే తవ సాయుధ్యం. ఈ 3 అక్కడ లభిస్తాయి. ప్రాణాయామ పరస్యచ, ఎవరైతే ప్రాణాయామం నిత్యం చేస్తూ ఉంటారో, ఉభయ సంధ్యా సమయాల్లో చేస్తుంటారో, నైవ సంతి హి పాపాని, వాళ్లకు పాపాలు ఉండనే ఉండవు. నా ఏవ సంతి హి పాపాని, పాపాని నైవ సంతి హి, పాపాలు ఉండనే ఉండవు. ఎప్పటివి? ఈ జన్మలోవి కావు. పూర్వజన్మకృతాని చ, పూర్వజన్మలో చేసిన పాపాలు కూడా పరిహారం అవుతాయి. అదెలా సాధ్యం? సాధ్యమే. కారణం, గీతను అధ్యయనం చేయడం వల్ల గొప్ప పుణ్యఫలం వస్తుంది. ఆ పుణ్యఫలం వల్ల పాపక్షయం కలుగుతుంది. పూర్వజన్మకృత పాపక్షయం కలుగుతుంది. ఈ జన్మలో చేసే పాపాలు కూడా క్షయం అవుతాయి. ఇంతకుముందు చేసిన పాపాలు క్షయం అవుతాయి. ఇక ముందు పాపాలు చేసే అవకాశం ఉండదు. కారణం, గీతను ఎప్పుడైతే అధ్యయనం చేశామో దుష్టమైన ఆలోచనలు, దుష్టమైన మాటలు, దుష్టమైన ఆచరణలు ఉండనే ఉండవు. త్రికరణ శుద్ధి కలుగుతుంది. దానికి తోడు రెండో విషయం కూడా చెప్పారు కదా, ప్రాణాయామ పరస్యచ, ప్రాణాయామం చేసే వ్యక్తికి దేహం పటిష్టంగా ఉంటుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడూ మంచి ఆలోచనలే వస్తాయి తప్ప చెడ్డ ఆలోచనకి ఏమాత్రం ఆస్కారం లేదు. అంతేకాదు రక్త ప్రసరణ వ్యవస్థ సమస్థితిలో ఉంటుంది, నాడీమండల వ్యవస్థ సమంగా ఉంటుంది, జీర్ణకోశ వ్యవస్థ సమస్థితిలో ఉంటుంది, నిర్దోషంగా ఉంటుంది, నిర్దుష్టంగా ఉంటుంది. విసర్జకావ వ్యవస్థ తన పని తాను చేసుకుపోతుంటుంది సక్రమంగా. ఇంతకంటే కావాల్సింది ఏంటి? మనం కోరేది ఏమిటి? అందుకని ఇంతకుముందు చేసిన పాపాలు పరిహారం అవుతాయి. ఇక ముందు పాపాలు చేసే ఆలోచన రానే రాదు. అప్పుడు వాడి కైవల్యమే ప్రాప్తి. జీవన పరమార్థం పరమాత్మలో జీవాత్మ లయం అవడం. దాన్ని చెప్పేదే భగవద్గీత ప్రాణాయామం. అది ఇక్కడ మదాలస వీళ్ళకి చెప్పింది. ఓం భూ ఓం భువః ఓగుం శుభః ఇది ప్రాణానాయమ్య. ఇక్కడ పురోహితులు ఏం చెప్తుంటారంటే, అర్చకులు పురోహితులు ముక్కు పట్టుకోండి అంటారు. ముక్కు పట్టుకుంటే ఎన్ని వచ్చేస్తాయా?
ఇందులో అంతరార్థం ఏంటంటే ప్రాణాయామం చేయటం. ఈ ప్రాణాయామం ఎలా చేయాలి, ఎలా చేస్తే మనకు నైవసంతి హి పాపాని పూర్వజన్మ కృతాని చ అనే విషయం ఆచరణలో పెట్టగలం అనే ఈ కార్యక్రమాన్ని, ఈ విషయాన్ని వచ్చే కార్యక్రమంలో, రేపటి కార్యక్రమంలో అధ్యయనం చేద్దాం. పునర్మిలామః శ్వః ఏతత్ ప్రాణాయామ ప్రక్రియాయాः అధ్యయన కార్యక్రమే. అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అథనాः సథనాः సంతు జీవంతు శరదాం శతం సర్వేత్ర సుఖినः సంతు సర్వే సంతు నిరామయాः సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. స్వస్తి.